ప్రజలందరినీ లక్ష్యాధికారులను చేయడం, బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడం, అవినీతి రహిత పాలనే ధ్యేయంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ అవతరించిందని ఆ పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకురాలు ఎం సంధ్య అన్నారు. ప్రజలలో మమేకమై వారి సమస్యలను పరిష్కరించి సుపరిపాలన అందించే ఉద్దేశంతో తమ పార్టీ పనిచేస్తోందని సంధ్య విశాఖలో తెలిపారు. తెలుగు ప్రజా పార్టీ అనే కొత్త పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంట్ అబ్జర్వర్గా విశాఖపట్నంలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి అధ్యక్షుల్ని ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయబోయే వారిని నియమించడానికి ఆహ్వానిస్తూ ఏటీపీ పార్టీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరి సహకారం కోరడం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కుల వారసత్వ ఆధారమైన పార్టీల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. కేంద్రంలో అదేవిధంగా మతపరమైన బయాస్డ్ గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఒక కామన్ మ్యాన్ రాబోయే తరాలకు కానీ ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు అన్న ఉద్దేశంతో ప్రజల నుంచి ఒక అవగాహన కలిగిన సభ్యులందరూ కలిసి మేధావి వర్గం ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో, అంటే కుల వారసత్వ పార్టీల నాయకుల యొక్క ఉద్దేశాలతో వస్తున్న ప్రభుత్వాలు కేవలం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి, కానీ ప్రభుత్వాలు ఏవి కూడా కామన్ మ్యాన్కి ఉపయోగపడట్లేదు. దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు, వారు స్థాపించిన సంస్థలు ఎదుగుతాయి, కానీ ప్రజలకు చెందిన సంస్థలు ఎదగరు, ప్రజలు అభివృద్ధి చెందరు, ప్రజలకు ఉన్న కష్టాలు పోవు, ప్రజలకు అంటూ ఉన్న వనరులు ప్రజలకు మిగలట్లేదు. ఇదే కనుక నిజంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అయితే మన డెమోక్రటిక్ ఇండియాలో ఇది మంచి గవర్నమెంట్ కాదు. రానున్న ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న పార్టీలు అవినీతికి ప్రోత్సహిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని సంధ్య విమర్శించారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇప్పటికిప్పుడు ఏదో పరిస్థితులను చూసి వచ్చిన పార్టీ కాదు. 2018 జూన్లో ఓట్ ఫర్ డిమాండ్ అనే మూవ్మెంట్తో ప్రజలకి ఓట్ హక్కు గురించి, ఓటు విలువ గురించి, ఓటు వేసే ముందు ప్రజలు ఏం ఆలోచించాలి అనే అంశాల గురించి వాళ్ళకి రకరకాల అవగాహన కార్యక్రమాలు 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ 2018 నుంచి ఇంతవరకు మేము వాళ్ళకి చేస్తూ 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్ చేసి ప్రజలకంటూ అవసరమైన బిల్స్ వస్తే ప్రభుత్వం ఎలా రన్ అవుతుందో మచ్చుకు చేసి చూపిస్తే 2 ప్రభుత్వాల్లోనూ మేము తీసుకున్న అంశాలని వాళ్ళు కొన్ని రకాలుగా వాటిని మార్చి వాళ్ళ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అలాంటి పరిస్థితిలో మేము ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాక్ అసెంబ్లీలో మేము తీసుకున్న అంశాలే ఇంత పాపులారిటీని వాళ్ళకి ఇచ్చినప్పుడు మేధావులందరూ కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేస్తే అది ప్రజా మేనిఫెస్టో అయ్యి ఉంటాయి. ప్రజల యొక్క భవిష్యత్తుని అది నిజంగా టార్గెట్ చేసి చూపించినప్పుడు ప్రజల కోసమే ఒక పార్టీ నిలబడితే ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఆవిర్భవించిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ 22 సంవత్సరాలు ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఫౌండర్గా ఉన్న శ్రీ డాక్టర్ కటకాల శివభాగ్యరావు గారు నిర్మించారు. అతను ఎంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నారు అనేది 14 పేజీల మేనిఫెస్టోలో 53 అంశాలు పెట్టిన ప్రతి వర్గానికి, ప్రతి ఇంటికి, అందరికీ ఉపయోగపడే అంశాలని అందులో పెట్టిన తర్వాత ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత మాకు చాలా ప్రగాఢమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే ఈ పార్టీని తప్పకుండా ఈ మేనిఫెస్టోని చదివిన ప్రతి కామన్ మ్యాన్ కూడా తానే ముందుండి నడిపిస్తాడు. ఎందుకంటే తనకే మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు తన భవిష్యత్తుకు చూపిస్తాయి, తన డెవలప్మెంట్ చూపిస్తాయి, తన కోసం సంస్థలు నిలబెడతాయి. ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ప్రభుత్వ సంస్థలు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రజలు గవర్నమెంట్ కలిసి ఫామ్ చేస్తే ఏ స్థాయిలో
ఏంటి సంస్థలు నిలబడతాయనేది మేము మా మేనిఫెస్టోలో క్లియర్గా చూపించాము. సో ఇది ప్రజా మేనిఫెస్టోతో ప్రజల కోసం వస్తున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీ. ఇలాంటి పార్టీలో మేధావి వర్గం జీరో మనీ పాలిటిక్స్తో వస్తున్నారు. అంటే ఎక్కడ కూడా అవినీతి అనేది జరగకుండా ఉంటుంది అని మేము మాటిచ్చి మరీ ఇందులోకి వస్తున్నాం. ఇటువంటి ఇన్విటేషన్తో ప్రజల్లో నుంచే నాయకులు రావాలని, జీరో మనీ పాలిటిక్స్ ఏ స్వార్థపూరితమైన పార్టీ కూడా ఇవ్వదు. అలాంటి ప్రజల కోసం వచ్చిన పార్టీ కాబట్టి జీరో మనీ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తూ ప్రజల నుంచి నాయకులు రావాలని, ఇప్పుడు మేము తీసుకోబోతున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధ్యక్షుల పదవులకు కానీ లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని కూడా మేము ఇదే పద్ధతిలో వాళ్ళని స్క్రూటినీ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పేసి. జీరో మనీ పాలిటిక్స్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు. ప్రజా ఉపయోగకరమైన మేనిఫెస్టోతో తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెడతామని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా విద్య, వైద్యం ఒక రైట్ లాగా, సరే ఎక్సెప్షనల్ రైట్ లాగా విద్యా, వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటే 90% డెవలప్మెంట్ మనం రీచ్ అవుతాం. విద్యా, వైద్యం అందుబాటులో ఉండి వారి యొక్క జ్ఞానాన్ని మనం కుటీర పరిశ్రమ స్థాయి నుంచే ఆవిష్కరణల వరకు తీసుకెళ్తూ ప్రోత్సహిస్తూ అక్కడ మనం సంస్థలు నిలబెట్టగలిగితే మొత్తం డెవలప్మెంట్ అంతా ప్రజల చేతిలోనే ఉంటుంది. రిసోర్సెస్ ప్రజలకే ఉంటాయి, అభివృద్ధి ప్రజలు చూస్తారు, లక్షలాధికారులు అవుతారన్న ఉద్దేశంతో ఏటీపీపీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ మెయిన్ అంశాలతో ముందుకొచ్చింది. మీడియా మిత్రులందరి సహకారంతో మా పార్టీ ఘనమైన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం.